హాయ్ అండి, మీకు ఇవాళ దొండకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. దొండకాయలు ఇలా పొడవుగా కోసుకుని ఉప్పు పసుపు వేసి 2 రోజుల క్రితమే ఊరబెట్టాలండి. ఇట్లా ఊరుతాయి మంచిగా. ఈరోజు 3వ రోజు దీనికి చట్నీ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలండి: నానబెట్టి ఉడకబెట్టిన చింతపండు, ఆవపిండి, మెంతిపిండి, 1 గ్లాసు కారం, 1/2 గ్లాసు సాల్ట్ అండి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు తయారీ విధానం: చింతపండు నానబెట్టి ఉడకబెట్టానండి. ఇట్లా ఉడకబెట్టుకుంటే గుజ్జులాగా, పులిహార పులుసులాగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో పులుసు వేసేసుకోవాలండి. ఇట్లా ఓకే. ఇందులో అండి కారం, సాల్ట్, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. సాల్ట్ నేను దీంట్లో తక్కువ వేస్తానండి కొంచెం, ఎందుకంటే దొండకాయలు వేస్తా ఆల్రెడీ, అందుకని దీంట్లో కొంచెం తక్కువ వేసుకుని ఇట్లా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఊరబెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా ఇందులోనే వేసేయాలి. ఇందులోనే వేసి మిక్స్ చేయాలి బాగా. ½ కిలో దొండకాయలకండి అర్ధపావు చింతపండు అయితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క చాలా కరకరలాడుతా చాలా బాగుంటుంది మీకు ఇది తినడానికి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకునండి, ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలండి చట్నీకి. చూడండి, చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ పోపు గింజలండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవి పోపుకి వేసుకోవాలండి. ఆవాలు, ఈ శనగపప్పు వేగిందండి. తర్వాత ఎల్లుల్లిపాయలండి పచ్చగా పెట్టేసుకుని దంచేసుకుని ఇందులో వేసుకోవాలండి. అంతే, ఆఫ్ చేసుకోవడమేనండి. వెల్లుల్లిపాయ ఎక్కువ ఏగవసరం లేదండి, ఇట్లా ఉంటే కమ్మగా ఉంటుందండి పచ్చడి. తర్వాత ఇందులో వేసేసుకోవటమేనండి పచ్చళ్ళు. అంతే పోపు రెడీ అయిపోయింది, కలిపేసుకున్నాం, అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. 2 నెలలు అయితే బాగుంటుందండి పచ్చడి తినడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. Please like, share, subscribe to my channel.